పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్కబెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చుప్ అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు, ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగిలేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో 2,70,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు? హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన హెడ్డింగ్ ఉండే, హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది? మరి కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయామచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ళ బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక సాగర్ పంప్ హౌజు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ నెంబర్ 1, పంప్ హౌస్ నెంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే. ఇవన్నీ ఊళ్ళినాయా? ఇవి అన్నిటి కింద పంట పంటలేదా? నీ కళ్ళు కనబట్టలేవా? పోదామా? ఇవాళ అంతగిరి కింద పంట పంటలేదా? రంగనాయక సాగర్ కింద పంట పంటలేదా? మల్లన్న సాగర్ కింద పంట పంటలేదా? కొండపోచమ్మ కింద పంట పంటలేదా? పంట పండేది నిజం, రైతులకు తెలుసు కదా. నువ్వు ఈడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న ఇంకో మాట మాట్లాడిండు సెక్రటరేట్ గురించి. సెక్రటరేట్ అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తి దీపిక. అసలు అంబేద్కర్ పేరుంది నీకు ఇష్టం లేనట్టుంది, అందుకే సెక్రటరేట్ పోతలేడినా. అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటరేట్ పోవడానికి నీకు ఏం కష్టమవుతుంది? నెలకొక్క నడిపోతలేవు నువ్వు. ఎప్పుడు చూసినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్. ఇలా నీకు తెలంగాణ సోయి లేదు, నీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు నువ్వు. సచివాలయం ఎందుకు కట్టిందో నీకు ఎప్పటికీ అర్థం కాదు. తెలంగాణ షాన్. ఇలా ఆ రోడ్డు మీద ఎవరు పోయినా ఫోటోలు దిగుతున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు కదా. తెలంగాణ ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరు వచ్చినా ఈ సెక్రటరేట్ని చూసి అబ్బురపడి తెలంగాణ గౌరవం పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా కేసీఆర్ తెలంగాణ పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సెక్రటరేట్లో నువ్వు మొత్తం ఇజ్జత్ దిస్తున్నావు.
ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు సెక్రటరియట్ల ధర్నా చేసిన ఘనత రేవంత్ పాలనకి దక్కింది కదా. ఇవాళ ఆ బ్రోకర్లు మొత్తం పైరవికారులు 10%, 12%, 14% వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా. రోషయ్య గారు లాంటి హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరు అడిగినా 12%, 30%, 20% గవర్నమెంట్ అంటారు. ప్రధానికి రేట్ పెట్టారు మీరు 12 to 30%. ఇంకా నువ్వు మాట్లాడతావు. పీజేఆర్ గురించి మాట్లాడతాడు. అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. ఎందుకు ఇవ్వలే పీజేఆర్ కొడుకు టికెట్ను? పీజేఆర్కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా. పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాడు, 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట. నోరా అమ్మోరాని ఇది నేను చెప్తలేనిది. టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందుకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది? 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరా అమ్మోరా అనేది ఏమన్నా? మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. ఇంత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు టీఎస్ఐ పాస్లో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.